హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. కానీ అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది. రీసెంట్‌గా మా ఇంట్లో ఫ్రెండ్స్ గ్యాదరింగ్‌కి ఈ కర్రీ ప్రిపేర్ చేశామండి. ఇది చికెన్‌తో పాటు సమానంగా పోటీ ఇచ్చిందండి. నాన్ వెజిటేరియన్స్ సైతం చాలా ఇష్టపడ్డారండి. ముందుగా బీన్స్‌ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల బీన్స్ చాలా మంచిగా కుక్ అవుతాయండి. పెద్దగా కట్ చేస్తే ఏమవుతాయంటే నా తలకాయ అవుతాయండి. తరువాత బీన్స్‌ని నీట్‌గా వాటర్‌తో క్లీన్ చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న బీన్స్‌ని మనం కుక్కర్‌లో బాయిల్ చేసుకోవాలి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నవారు గానీ, లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు గానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసుకున్న బీన్స్ అన్నిటిని ఈ విధంగా కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ విధంగా అంటే ఎగ్జాక్ట్‌గా ఈ విధంగా కాదండి. శ్రీమతి గారికి కోపం వస్తే కుక్కర్ నెత్తిన బోర్లిస్తుందండి. జాగ్రత్త. అప్పుడప్పుడు ఇలాంటి బీన్స్ వస్తాయండి పాడైపోయినవి. వాటిని కొంచెం చూసి తీసేసుకోండి. కట్ చేసేటప్పుడే కొంచెం వెలుతురులో కట్ చేసుకోండండి. జీవితానికైనా, వంటకైనా వెలుతురు చాలా అవసరం అండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండండి. సాల్ట్‌తో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బీన్స్ ముక్కలు కొంచెం మునిగేదాకా యాడ్ చేసుకోండండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. ఎక్కువ వాటర్ పోసినా కూడా ఓవర్ కుక్ అవుతాయండి. సో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. బీన్స్ కుక్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ కావాల్సినవి రెడీ చేసుకుందామండి. ముందుగా ఆనియన్స్‌ని ఈ విధంగా కట్ చేసుకోండి. చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోండి. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి 5 పదార్థాలండి. లెట్స్ రివీల్. ఇవేనండి. వేయించిన శనగపప్పు, కారం, సాల్ట్, జీలకర్ర అండ్ చిన్నుల్లిపాయలు. ఏదో డిజైన్ ట్రై చేసామండి. కానీ అది అయ్యోరికి పెట్టే పెద్ద పొట్టేల్లా రెడీ అయిందండి. వీటన్నింటిని మనం మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మంచి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండండి. ఇదేనండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. మన బీన్స్ కర్రీ రెసిపీని చాలా చాలా టేస్టీగా చేస్తుందండి. మన ముందు వీడియోలో చూసిన విధంగా సైంటిస్ట్‌లని కొంచెం దూరంగా ఉంచండి. ఆవిరి పోయినాకే కుక్కర్ మూత ఓపెన్ చేయండి. చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో? కుక్కర్ యూజ్ చేయడం వల్ల ఈ డిష్ చాలా ఫాస్ట్‌గా కూడా రెడీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం తాలింపు రెడీ చేసుకుందామండి. సంగీతంలో రాగం, తాళం ఎంత ముఖ్యమో వంటలో తాలింపు కూడా అంతే ముఖ్యం అండి. మడిసన్నాక కాసింత కళాకోసం ఉండాలయ్యా. రాగం, తాళంలో పడి తాలింపు డైలాగులు కొండెక్కించానండి. మీరు ఎలాగూ వీడియో ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. ఇప్పుడు కొంచెం కరివేపాకు మరి ఇంతకుముందు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి ఉంచుకున్న బీన్స్‌ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం ఈ బీన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై అవ్వడం వల్ల బీన్స్‌కున్న పచ్చి వాసన పోయి చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి ఇవి. తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్‌ని యాడ్ చేసుకోండి. మేము ఒక 3 స్పూన్స్ దాకా యాడ్ చేసామండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన రెసిపీ చాలా యమ్మీగా రెడీ అవుతుంది. ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు మన ఓల్డ్ వీడియోస్ కూడా ఓ లుక్ వేసేయండి.